గారికి చెప్తున్నారు. గ్రామంలో ఏ అవసరాలు అయితే ఉంటాయో అక్కడ సర్పంచ్ ఆ రోజు తన సొంత నిధులు సస్టైనబుల్ సోర్స్ అంటే రిజర్వాయర్ నుంచి తీసుకోమని చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా మొత్తం అన్ని జరుగుతుంది పక్కా అని నాకు చాలా సంతోషం వేసింది. ఏంటంటే కనీసం అధ్యక్ష దయచేసి నోట్ చేసుకోండి, ఎంక్వైరీ చేసుకోండి, ఆఫీసర్లు ఎంక్వైరీ చేయమనండి. అన్ని దయచేసి దాని గురించి అప్పుడు ఇలా జరిగింది అనకుండా ఎక్కడ ఏం జరుగుతుందో దాన్ని ఇది చేసి సంబంధిత మన జెడ్పీటీ సభ్యులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ అందరికీ సమస్యలు ఉంటాయి. దయచేసి క్లుప్తంగా పెట్టాలని నిబంధనల ప్రకారం చేస్తుంది. అక్కడ డిపిఓ గారి మైక్ అక్కడే టీడీపీ వాళ్ళు మీరు మొదలుపడుతున్నారు కానీ మేమైతే ఒకటే కోరుతాం. సర్పంచ్ అనేది రాజకీయంగా రెండు పార్టీలకు అతీతంగానే పనిచేస్తారని నేను కోరుకుంటున్నాను. కానీ సర్పంచ్ల మీద పడ్డం అంటే ఎంతవరకు సమంజసం మీరు కూడా కొంచెం ఆలోచించాలని చెప్తున్నా. చాలా బాధతో జరిగిన మనసు లేని మాట వాస్తవంగా నేను కూడా ఒప్పుకుంటాను. గత ప్రభుత్వంలో లేవనేది మీరే కదా నేను కూడా ఒప్పుకుంటున్నాను. కానీ వచ్చినది వెచ్చించినది తీసుకుంటే కూడా దుర్వినియోగం అయిపోయినాయి అంటే అలాంటి ఏదైనా ఉంటే ప్రభుత్వ సహా అధికారులకు సమర్పించి వాళ్ళ పైన చర్యలు తీసుకోవాలని కూడా మేము కోరుతాం. కానీ దేశ పనులు మాత్రం దుర్వినియోగం సర్పంచ్ మాత్రం తప్పుగా అర్థం చేసుకోవాలని శాసనసభలో కోరుతున్నాం సార్. డబ్బులు ఎత్తుపడిపోతా ఉంటే ఈ సర్పంచులంతా నోరు పగలలేదే. అప్పుడంతా ఏమైపోయినారు? అప్పుడంతా నోరు తెలిసి మాట్లాడినారా? మా ప్రభుత్వం రాగానే నువ్వు మాట్లాడని చెప్పి నేను ఊరుకోవాలా? మాట్లాడే సమాధానం చెప్పు. నేను మాట్లాడిన తర్వాత సమాధానం చెప్తాను. మరి అంతే కదా. మీరు ఎంతసేపు మాట్లాడండి. మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలే. రాష్ట్రాలు చేయించండి, రాష్ట్రాలు చేయించా, మీరు ఎట్లా చేస్తారా? ఆయన చెప్పినంత సేపు నేను ఊరుకొని కూర్చోవాలా? వీళ్ళు చేస్తున్న దుర్మార్గాన్ని బయట పెడితే, వైసీపీ చేసిన అక్రమాలను బయట పెడితే అంత ఉలుకు ఎందుకు వస్తుంది అర్థం కాదు నాకు. స్పష్టంగా అధ్యక్ష, ఇది తీవ్రమైన అధ్యక్షుడే. నేను మాట్లాడినప్పుడు మాట్లాడే హక్కున్నప్పుడు నాకు అడ్డు తగలడం అనేది దుర్మార్గం. మీ ప్రభుత్వం కాదు, మీ ప్రభుత్వం కాదు. మిమ్మల్ని చూసి వెలుగుతాయింది. మీరు చేసిన అక్రమాలను బయట పెట్టడానికి ఇంకా తప్పుడు చేస్తుంటే చూస్తూ ఊరుకోవడం అనుకున్నారా? ఎంతమంది లేస్తే భయపడతాం అనుకున్నారా? మేము మాట్లాడుతుంటే అడ్డుపడే అధ్యక్ష, ఇది చాలా దుర్మార్గం. నేను మాట్లాడుతుంటే నా హక్కును త్యజించి వీళ్ళు అందంగా లేచి రోజులాడటం అనేది, వాళ్లకు మైక్ ఇవ్వడం అనేది దుర్మార్గం. అధ్యక్ష, ఎట్లా మాట్లాడతారు మీరు? నా ఒపీనియన్ నేను చెప్పాలయ్యా. మరి ఎందుకు మాట్లాడుతున్నావు మధ్యలో? నువ్వు మరిగా మాత్రం వాదిస్తున్నావు. కూర్చో. నేను మాట్లాడిన తర్వాత ఎంతసేపు మాట్లాడుకుంటాను. సంవత్సరాలు జరగలేదు, 5 సంవత్సరాలు ఎప్పుడు అడగలేదు. ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారుగా 70-80 కోట్ల రూపాయల సర్పంచ్ అకౌంట్ లో డబ్బులు వేస్తే దాన్ని దుర్వినియోగం జోబులో వేసుకుంటూ ఉంటే ఊరుకోమంటారా? చెప్పండి అధ్యక్ష. ఎంత అన్యాయం చెప్పండి అధ్యక్ష. చూస్తూ అధ్యక్ష, మా మీద తెలుసుకున్న కుట్ర కదా అధ్యక్ష. నువ్వు చెప్పుకోవడానికి కూడా అధికారం లేదా అధ్యక్ష? ఏంటి అన్యాయం అధ్యక్ష? సర్వసభ్య సమావేశంలో ఒక ఎమ్మెల్యే తన ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని చెప్పుకోవడానికి కూడా అవకాశం లేదు. ఇప్పుడు కూడా సర్పంచులు క్రాస్ టాక్ చేస్తున్నారు. మీకు ఎక్కడైనా ఏ పంచాయతీ అయినా కానీ స్పెసిఫిక్ గా డెఫినెట్ గా మేము ఎంక్వైరీ చేపిస్తాం. డెఫినెట్ గా అధ్యక్ష, ఒక అధ్యక్ష కూడా అదే చెప్పారు కదా. మీకు ఎక్కడైనా కానీ మీకు అక్రమాలు జరిగినాయని మీకు దృష్టికి వస్తే డెఫినెట్ గా మీరు చేయండి. చేయాలి కూడా, రైట్ కూడా మీకు ఉంది అధ్యక్ష. వేరే పార్టీ వాళ్ళ అభిప్రాయం తీసుకోరు. ఇవి ఏమీ చేయకుండా వాళ్ళు తీర్మానం రూమ్ లో కూర్చొని చేసి డబ్బులు కొట్టేస్తే అది ప్రజాస్వామ్యం అంటారు అధ్యక్ష. ఒకసారి మీరు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు గ్రామ పంచాయతీలో ప్రజలు ఎన్నుకుంటారు. మీరు కూడా ప్రత్యేక సాక్షులు కదా అని అడుగుతా ఉన్నా. ఇవన్నీ జరుగుతూ ఉంటే ఇప్పుడు ప్రజాస్వామ్యం
విముక్తి వచ్చిందా అని అడుగుతా ఉన్నా. అంతేందుకు ఇప్పుడు వచ్చిందా వీళ్ళకి సంబంధించిన మీటింగ్లు, వీళ్ళకి స్వయం ప్రతిపత్తి. ఏమంటే సర్పంచ్ అన్నమాట రాజు అంటారు, స్వయం ప్రతిపత్తి అంటారు. 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఎత్తుకుపోతా ఉంటే స్వయం ప్రతిపత్తిని అప్పుడు తీర్మానం చేయలేదే, అప్పుడు కూర్చొని మాట్లాడలేదే. ఇప్పుడు మాత్రం రూముల్లో కూర్చొని తీర్మానాలు తీసుకుని నరేంద్ర మోదీ గారు వేసిన డబ్బులు కొట్టుకెళ్ళిపోతా ఉంటే చూస్తూ ఊరుకోమంటారు అధ్యక్ష. ఒకసారి ఆలోచన, కడుపు తరుక్కుపోతా ఉంది. ప్రజలు గ్రామాల్లో అడుగుతున్నారు అధ్యక్ష మమ్మల్ని, అందువల్లే మీకు దృష్టి తీసుకొస్తా ఉంది. సరే అండి ఎమ్మెల్యే గారు, ఇంకా మీకేమో తెలుసుకోవాలి. గడిచిన 5 సంవత్సరాలు గ్రామీణ వ్యవస్థలకు మీరు ₹1 నయా పైసా కూడా ఇవ్వలేదు. ఈ రోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ముఖ్యమంత్రి అనుభవం కాబట్టి, మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కాబట్టి, కేంద్రంలో ఉన్నది మా నరేంద్ర మోడీ గారు కాబట్టి, ఎన్డీఏ కూటమి కాబట్టి మేము డబ్బులు ఇస్తున్నాము, గర్వంగా మాట్లాడతాం. గద్దె మీరు అవసరం అనుకుంటే గద్దించి మాట్లాడుతూ భయపడే రకంగా ఎవరు లేవని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆయన ఏమడిగాడు, సర్పంచులకు రావాల్సినటువంటి డబ్బులు గత 5 సంవత్సరాల్లో రాలేదు, ఇప్పుడు ఆ డబ్బులు వస్తున్నవి. ఆ డబ్బులు ఒక్క నిమిషం అడిగే బాధ్యత మా పైన ఉంది, ప్రజలకు తెలియాల్సినటువంటి బాధ్యత ఉంది. మీరు 5 సంవత్సరాలు ఏమడగలేదు, ఎందుకు అడగలేదు జగన్మోహన్ రెడ్డి? మీకు చెప్పి నిధులేమి, మీ గ్రామ పంచాయతీలో నిధులేదని అడగలేదా మీరు? ఆ రోజు అడుగుతారు ప్రజాప్రతినిధులు